ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడు లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది. గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి. పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి 1500 మీ ఇంటికి వచ్చేస్తుంది. కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి 15,000 మీకు వచ్చేస్తాయని చెప్పారు. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం. కానీ ఈరోజు ఆ బాండ్లు నాలిక గోక్కోవటానికి కూడా పనిచేయట్లేదు. అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే, రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు. ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలా అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు. మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్లి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు? అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే, టీవీల్లో, థియేటర్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి. ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేయకపోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి, ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా, వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి, లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో. దాంట్లో క్లియర్ గా మీరు రాస్తున్నారు 14 లక్షల కోట్లు అప్పుంది, అయినా కూడా మేము సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పారు. అసలు 14 లక్షల కోట్లు అనేదే అబద్ధం. మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, కేవలం 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని. 14 లక్షల కోట్లుందని అబద్ధం చెప్పిన మేనిఫెస్టోలోనే అన్ని చేస్తామన్నప్పుడు అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా. అసలు ఇప్పటికీ రాష్ట్రంలో